మహబూబ్ నగర్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని కేటీఆర్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం ఎందుకు కలిసి పనిచేస్తుందో చెప్పాలన్నారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదే అదానీతో దోస్తీ చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ఆదేశాలతోనే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులలోనే వారి పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడి అనేక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు కేటీఆర్. తాము గెలిచినప్పుడు పొంగిపోలేదని, ఓటమికి కుంగిపోలేదని, ఎప్పుడైనా తమ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ నాటకాలు మొదలుపెట్టిందని ఆరోపించారు కేటీఆర్. దీనికి సంబంధించిన పూర్తి వివరణ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. ఏవై స్వామి, కేటీఆర్ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఘాటు విమర్శలే చేసినట్టుగా కనపడుతుంది. సో ఇంకేం మాట్లాడారు, ఏం చెప్పారు? సాయి, తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఎలక్షన్లో గెలుపోవటంలపై సమీక్షించుకుంటూ రానున్న రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశం సంబంధించి వారంతా కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలకే పరిమితమైంది. ఒకవైపు ఈ రోజు ఉమ్మడి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం సంబంధించినటువంటి సమీక్ష కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశానికి ఒకవైపు కోడంగల్, నారాయణపేట, మక్తలు, షాద్ నగర్, దేవరకద్ర, మహబూబ్ నగర్ లాంటి 7 నియోజకవర్గాల నుంచి దాదాపుగా పెద్ద ఎత్తున కూడా నేతలంతా కూడా హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేటీఆర్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విషయాలను కూడా వివరిస్తూనే ఒకవైపు నిన్న దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతోటి ఆయన చేసుకున్నటువంటి ఒప్పందాలపైన మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అదానీ దేశాన్ని దోచుకున్నాడు, దేశానికి సంబంధించి ఆస్తులను కొల్లగొట్టారు, బ్యాంకుల్ని కరప్ట్ చేశారని చెప్పేసి విమర్శిస్తూనే మరోవైపు అదానీతోటి దోస్తాం చేస్తూ అదానీతోని ఒప్పందాలు చేసుకోవడం ఏంటిది, ఒకవైపు ఢిల్లీలో ఒక స్టాండు, రాష్ట్రంలో ఒక స్టాండు అని చెప్పేసి విమర్శిస్తూ వస్తున్నారు. ఒకవైపు బీజేపీ చెప్పిన మేరకే అదానీతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర నేతలంతా కూడా ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు 422 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపించినటువంటి కేటీఆర్ రానున్న రోజుల్లో ఇప్పటికే 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వానికి 6 నెలల వ్యవధి ఇస్తాము, ఆ తర్వాత ప్రభుత్వం పైన పోరాడదామని చెప్పేసి పార్టీ నేతలకు సూచించారు. దాంతో పాటునే మనము ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఖచ్చితంగా నిత్యం మన ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. ఒకవైపు గెలుపోవటమిల మీద వారికి వారు సమీక్షించుకొని రానున్న రోజుల్లో లోటుపాట్లను సరిదిద్దుకోవాలి, నాయకత్వం అంతా కూడా ఏక పార్టీపై ఉండాలి. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ నడుచుకుంటుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జనంలోకి తీసుకెళ్ళండి. పార్టీ మాత్రం ఖచ్చితంగా పటిష్టమైన నిర్మాణంతో ముందుకు సాగుదాము, ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా పోరాడదామని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఒకవైపు ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల విషయాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ గుర్తు చేశారు. ఒక బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా ఒకవైపు జాతీయ స్థాయి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాయి, జాతీయ స్థాయిలో ఒక రకంగా, రాష్ట్రం కోసం ఒక రకంగా పనిచేస్తాయి. తెలంగాణ కోసం నికాసైన పార్టీగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పోరాటాలని బీఆర్ఎస్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్లమెంట్లో మన వాణి వినిపించాలంటే లోక్సభ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున కూడా మన సీట్లు గెలుపొందాలి. ఎక్కడెక్కడైతే మనం సీట్లు రాలేదని చెప్పేసి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నామో అక్కడ ఇబ్బంది పడకుండా పార్టీ కార్యకర్తలంతా కూడా జనంలో ఉన్నటువంటి సానుభూతిని కావచ్చు, జనం మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిలుపుకునే విధంగా పనిచేయాలి. వారు జాతీయ స్థాయి ప్రయోజనాల కోసం పనిచేస్తారు. తెలంగాణ ప్రజలు నిలబెట్టాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే అవుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కేటీఆర్ ప్రధానంగా రేవంత్ రెడ్డి పైన పరోక్ష ఆరోపణలు చేశారు. దావోస్ లో ఆ గౌతమ్ అదానీ చేసుకున్నటువంటి ఒప్పందాలపైన ప్రధానంగా మాట్లాడుతూ ఒకవైపు పార్టీ అగ్రనేత ఒకవైపు రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తారు, వారు పరిమించినటువంటి బ్యాంకుల్ని ముంచారు, బ్యాంకుల్ని కొలగొట్టారు, దేశ సంపద దోచుకున్నారని చెప్పి మాట్లాడుతూనే మరోవైపు వారితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ఏంటనేది కూడా వారు ప్రధానంగా క్వశ్చన్ చేస్తూ వీరికి ద్వంద్వ విధానాలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఒక రకంగా, రాష్ట్రంలో ఒక రకంగా వివరిస్తామన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలకు గుర్తు చేశారు. సాయి, రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.